సార్, దేశంలో కులగణన అంటే తెలంగాణలో ఆల్రెడీ జరిగిపోయింది. మోడీ గారు కూడా దేశం వ్యాప్తంగా కులగణన చేయడానికి ప్లాన్లు చేస్తున్నారు. ఇది పూర్తిగా బీజేపీ అండ్ మోడీ గారి ప్లాన్ అయినా, ఇంకో పక్కేమో ఇది మా క్రెడిట్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చెప్తున్నారు. ఎలా చూడాలి? అలాగే చూడాలి ఇంకా మనం. ఎందుకంటే ఖచ్చితంగా మోదీ దీన్ని వ్యతిరేకించారు. గతసారి ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మీద ఆయన చేసిన దాడిలో ఒకటేమంటే, కుల గణన ద్వారా ఈ దేశాన్ని కులాల వారీగా విభజించడానికి రాహుల్ గాంధీ కారకుడు అవుతున్నాడు. ఆయన దేశాన్ని ముక్కలు, వాళ్ళు ఎక్కడ ముక్కలు చేస్తారో ఈ విధంగా వాళ్ళు మాట్లాడారు. నిజానికి వీళ్ళే మత రాజకీయాలని వాళ్ళు విమర్శిస్తుంటే, అందరూ విమర్శిస్తుంటే వాళ్ళు కులగణన చేయడం తప్పు అన్నట్టు చెప్పారు. బీహార్లో నితీష్ కుమార్ వాళ్ళతో కలిసి వీళ్ళతో కలిసి మధ్యలో సర్కస్ చేసి నితీష్ కుమార్ కూడా చేయించాడు ఇవి. అంటే అది ప్రాసెస్ లో ఇలాంటి చేయడం అనేది అవసరం ఉండదా? ఖచ్చితంగా అవసరం కదా. ఇప్పుడు రిజర్వేషన్ల విషయం వచ్చినా, ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, ఎవరికి ఏం సదుపాయాలు కావాలి, ఎవరు సామాజికంగా వెనకబడిన తరగతులు, ఆర్థికంగా, ఇట్లాంటి చాలా ప్రశ్నలకు అసలు వివరాలు నా దేశంలో ఎవరున్నారు, అన్ని రాజకీయాలు కులాల వారికి జరుగుతాయి. అభ్యర్థులు నియమించేటప్పుడు అవే జరుగుతాయి. ప్రశాంత్ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. వ్యూహకర్తలు అదే చేస్తారు. కొన్ని తరగతుల మీదే పెట్టారు, ఇంకోటి కాదంటారు. మీకు గుర్తు ఇప్పుడు ఈ రోజు నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎస్సీలు కనుక మతం మార్చుకుంటే, అంటే క్రిస్టియన్స్ అయితే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదని తీర్పు ఇచ్చింది. దీన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ యొక్క హోదాలో, ప్రతిపత్తిలో, పరిస్థితులు ఏం మార్పు వస్తుంది? వాళ్ళు అలాగే ఉంటారు. చాలా గ్రామాల్లో దళిత వాళ్ళన్నీ క్రిస్టియన్ చర్చికే వెళ్తుంటాయి, కానీ వాళ్ళు జీవితంలో దళితుల్లాగే బతుకుతుంటారు. కాబట్టి భారతదేశం యొక్క ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు, అంతమందిని తీసుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు వదిలిపెట్టాలి? అది వివరాలు ఉంటే ఒక శాస్త్రీయమైన పద్ధతిలో వెళ్ళొచ్చు. ఈ కొన్ని రాష్ట్రాల్లో, ఉదాహరణకు తెలంగాణలో సగానికి పైగా బీసీలు ఉంటారు అనేది మామూలు ఉన్న అభిప్రాయం. నిజమా కాదా తేల్చుకోవాలి కదా, లేకపోతే అభిప్రాయాలు పెరిగిపోయి. ఇప్పుడు ఉదాహరణకు ముస్లింలు, వాళ్ళ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, మనం వెనకబడుతున్నాం అని చెప్తుంటారు. మరి ఆ వివరాలు కావాలి కదా ఇట్లా. కాబట్టి ఇక్కడ అపోహలు తొలగించాలన్నా, సదుపాయాలు కలిగించాలన్నా స్పష్టమైన లెక్కలు ఉండడం వల్ల వాళ్ళు ఉన్న వాళ్ళ వివరాలు తీసుకుంటే ఏంటని కాదు. ఈ ఒక గవర్నమెంట్ చేస్తున్నప్పుడు ఇంకో గవర్నమెంట్ దాడి, మళ్ళీ ఈ గవర్నమెంట్ కాదు, ఇది కేంద్రం చెయ్యాలి. అందరూ అడిగింది ఏంటంటే, మోదీ ప్రభుత్వాన్ని అడిగారు, మీరు జనాభా లెక్కలు తీసుకునేటప్పుడే కులగణన కూడా చెయ్యండి. ఎలాగో జనగణనలో కులగణన కూడా చెయ్యండి సెన్సెస్ లో అని. దానికి వీళ్ళు ఒప్పుకోలేదు 2 సార్లు. వీళ్ళు వచ్చాక ఒప్పుకోకపోగా ఇందాక నేను చెప్పినట్టు ఎదురుదాడి చేశారు. చేసిన తర్వాత మీరు తెలంగాణలో చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అవి సరిగ్గా లేవని బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారు. నిన్న కూడా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇది రాంగ్ మోడల్ అన్నారు. మరి రైట్ మోడల్లో మీరు చేసి ఉండాలి కదా, మీరు చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న నిజంగా ఉత్పన్నం అవుతుంది. మొన్న ఎన్నికల్లో మోదీ బీజేపీ కొంత దెబ్బతినటము, రెండవది రాబోయేది బీహార్ ఎన్నికలు. బీహార్ ఎన్నికల్లో తప్పకుండా కులగణన సమస్య వస్తుంది ముందుకు, దాని మీద ఒక వైఖరి తీసుకోవాలి. తర్వాత ఉత్తరప్రదేశ్. సో సాంప్రదాయకంగా తాము చెప్పే మతతత్వం ఒకటే చాలదు కాబట్టి కులవాది కూడా తీసుకోవాలి. దీంట్లో ఇంకొక డైమెన్షన్ కూడా ఉంది. కులాలు ఏమైనా మనం అంతా బాగా హిందువులము అనే ఒక వైడర్ స్పెక్ట్రంలో ఇరిగించాలి అనే ఒక భావం కూడా వాళ్ళకు ఉంది. మీరు అన్నట్టు కాంగ్రెస్ క్లెయిమ్ చేస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీని మీరు ఏదైతే విమర్శ చేస్తారో అది మీరే చేసుకుంటారు. అలాగే తెలంగాణను మీరు తప్పు పట్టి ఇప్పుడు మీరు అదే ఎలా చేస్తారు? కాబట్టి ఇప్పటికైనా చేయటం మంచిది. కానీ ఇంకోటి ప్రమోద్, ఇది చేయటం అనేది మొదటి అడుగు మాత్రమే. తర్వాత దానివల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం ఏంటి, మీరు ఏం పథకాలు అమలు చేస్తారు, ఈ అంశాలన్నీ కూడా మళ్ళీ లెక్కలోకి తీసుకోవాలి. అంటే చేస్తే పొలిటికల్ పార్టీలకి. కాబట్టి చాలా మంది అనేది కులగణన, మోడీ గణన, కులాల లెక్క, ఓట్ల లెక్క, లేకపోతే ఆయన వాళ్ళ లెక్క, అంతకంటే ఇంకోటి కాదు. దీనికి కాంగ్రెస్ మాట్లాడకూడదు, అంతా మాకే ఇవాళ క్రెడిట్ అంటే ఎందుకు ఇస్తారు? వాళ్ళ ముందు వాళ్ళు చేశారు, ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత చేశారు. మీరు ఏం చేస్తారో చూసిన తర్వాత బాగుంటే మిమ్మల్ని మెచ్చుకుంటారు కదా. అంటే ఏమంటారే, తగ్గి కూడా తగ్గలేదంటాం. ఖండించిన దాన్ని తీసుకొని యూటర్న్ తీసుకొని, యూటర్న్ కాదు మై టర్న్ అంటే ఎలా కుదురుతుంది? రైట్ సార్.